ఫౌజీ నుంచి ప్రభాస్ గారి లుక్ లీక్ అయింది, చూసినా లుక్? అరే ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ కోసం సచ్చారు బాబు ఐడియాస్ వెబ్సైట్ లో. తర్వాత ఒక క్లారిటీ వచ్చింది నాకు ఫ్లిప్ ఫ్లాప్స్ మీద. అది ఏమని చెప్పనా? 1940s లో జరిగే స్టోరీలో నువ్వు ఫ్లిప్ ఫ్లాప్స్ అని ఆ, ఎదుగుతున్నావు. లే, లే. మనోడు జనరల్ గా ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకున్నాడు అంతే, షూటింగ్ లో ఎందుకు వేసుకుంటాడు రా? అదే జస్ట్ బట్ బిహైండ్ ద సీన్స్ లో వేసుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఆ లుక్ అవి గురించి మాట్లాడదాం, వై ఫ్లిప్ ఫ్లాప్స్ కొట్టినావు, సూపర్ ఐ డిస్కషన్ టాక్ ఇస్తాను. అబౌట్ ఇట్, అదే ఎందుకంటే చెప్పు. ప్రభాస్ గారు మన బాలయ్య గారి అన్స్టాపబుల్ షోలో ఆయన చెప్పినట్టు నా కాల్ సైజ్ కి లైక్ బ్రాండ్స్ లేవండి, సపరేట్ గా చేపించుకుంటా ఉన్నారా. అయితే అడిడాస్ లో 2 స్టైల్స్ ఉన్నాయి. సో ఒక స్టైల్ ఏంటంటే బ్లాక్ సోల్, తర్వాత బ్లాక్ పైన కవర్ మీద వైట్ లైన్స్, ఇంకోటి వైట్ సోల్ వైట్ కవర్ మీద బ్లాక్ లైన్స్. ఈయన ఏం చేశాడు, దీని టాప్ తీసుకొచ్చి దాని బాటమ్ కి పెట్టాడు. నాకు ఆ డిజైన్ దొరకట్లే ఎక్కడ ఉందిరా అని. ఇప్పుడు అర్థమైంది ట్విట్టర్ లో నాకు, లింక్ తర్వాత పెడతారు కానీ. అర్థమైంది. సో యా, ఫస్ట్ లుక్ ఎట్లా లేవు, అనిపించింది? కష్టం అది, కస్టమైజ్డ్ మ్యాన్. లుక్ కేకరా బాబు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనోడు అలా ఉంటాడు. నాకు లుక్ చూసిన తర్వాత వావ్ హీస్ బ్యాక్ బిల్లా అని ఫీలింగ్ వచ్చింది గ్యారంటీగా. బట్ నాకు డౌటే, ఐ స్టిల్ హ్యావ్ డౌట్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌజీ నుంచి ఇది లీక్డ్ ప్రోడక్ట్ అని సైడ్ ప్రొఫైల్ మస్తు అనిపించింది. హీఈస్ వెరీ స్లిమ్ అయిపోయాడు, మస్తు ఉంది, అది తెలుస్తుంది. లైక్ ముఖ్యంగా మనకి సలార్లా కనిపించే హెయిర్ వర్క్, హెయిర్ ఎట్లున్నా కానీ సలార్లా కనిపించిన ప్రభాస్ లెక్కైతే లేడు దీంట్లో. దట్ ఈస్ డెఫినెట్లీ హ్యాపెనింగ్. చాలా మంది ఏమంటారంటే మిర్చి ఈస్ బ్యాక్ అంటారు. బట్ నేను మొన్న దాని పేరేంటి, ఆయన పేరేంట్రా, అనుపమ్ ఖేర్ తోటి ఫోటో దిగారు. సో సేమ్ లుక్ మూవీలో కూడా అదే లుక్, కాకపోతే మనం దూరం నుంచి చూసినాము. సో ఐ కాంట్ సే అమ్మ బాబోయ్ దీనితో గొప్ప చెప్పట్లేదు. బట్ స్టిల్ మనం జస్ట్ ఒక కూర్చున్న లుక్ చూస్తున్నాం అంతే. ఆ లుక్ సినిమాలో ఎట్లుంటుందో చూడాలి. ముఖ్యంగా మనకి నార్మల్ ఎట్లున్నా కానీ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ లుక్ ఆర్ ఎల్స్ ఏ రకంగా మంచిగా లేదు అనిపించినా కానీ లుక్ని, దాన్ని నువ్వు సినిమాటికల్ గా ఎలా చూపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. యా ఫ్రేమ్ లో ఎలా ఉంటుంది. డెఫినెట్లీ నువ్వు రాజాసాబ్ టీజర్ ఉన్న రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని షార్ట్స్ చాలా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, యంగ్ అనిపిస్తున్నాడు, లైక్ హీస్ హ్యాండ్సమ్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని షార్ట్స్ నాకు బీటీఎస్ సీన్స్ నచ్చలేదు, కొన్ని బాగా లావ్ అయిపోయినట్టుగా అలాగే చూసాను. బట్ టీజర్ లో అలా లేరు. అంటే లైక్ టీజర్ లో వీళ్ళు ఏదో విఎఫ్ఎక్స్ చేశారని అట్లా అంటలేను. ఆయన సినిమాలు చాలా చేస్తున్నారు. ఆ సినిమాల మధ్యలో ఆయనకి వడిసే టైం తీసుకొని కొన్నిట్లో లావ్ అవుతున్నారు, కొన్నిసార్లు సన్నం అవుతున్నారు, ఆ బాడీకి లైక్ ఫ్లక్చువేట్ అవుతుంది, ఆ ఫ్లక్చుయేషన్ కనబడుతుంది అంతే మధ్యలో. మిర్చి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మిర్చిలో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డిఫరెంట్ సినిమాలో ఉంటాడు ఆయన, అర్థం కదా మనకి కదా. కొన్నిట్లో లావ్ అనిపిస్తాడు, కొన్నిట్లో మరీ బక్క అనిపిస్తాడు, అట్లా ఉంది. మరి బాగా ఉంటాడు. ఆ ఫ్లక్చుయేషన్ గ్యారంటీ ఉంటుంది. సో అవన్నీ చూసుకొని నేను ఇప్పుడు ఏం మాట్లాడు, లుక్ అయితే బాగుంది. లైక్ వాట్ ఎవర్ దే ట్రైన్ టు డూ. అరే RRR లో రామ్ చరణ్ వేసుకున్న లుక్ అనిపించింది నాకు మంచిగా చూసిన తర్వాత ఒకసారి. ఓకే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఐ డోంట్ నో. అంటే నేను ఒకటి టక్ వేసుకొని లైక్ మంచిగా పడిసే మన ప్యాంట్ కూర్చున్న అంత హైట్ ఉన్నాడేరా. ఇవన్నీ అంత ఏమన్నా అనుకోండి జనరల్ గా అయిపోయినాయి కానీ, బట్ స్టిల్ నాకు ఇంకా లుక్ మీద అవుట్. కానీ నేను చెప్తాను, ఐ థింక్ అరే నేను ఒకటి చెప్తా, హను ఫిలిం విల్ సర్ప్రైజ్ యూ. అది సర్ప్రైజ్ చేయకపోతే నాకు భయం అవుతుంది. సర్ప్రైజ్ చెయ్యాలి కాబట్టి చేయాలి, సర్ప్రైజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పటివరకు రాజాసాబ్ ఈజ్ లో ప్రొఫైల్ ఫిలిం అని అనుకున్నాం. బట్ రాజాసాబ్ ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్ ఇట్ బికేమ్ హై ప్రొఫైల్ ఫిలిం. ఇప్పుడు ఏం చేయలేము, అది అంటే పాజిటివ్ గా కాదు, నాకు వరకు నెగిటివ్ గానే. బట్ టీజర్ కొంచెం ఏదో హెల్ప్ చేసింది లైక్ పాజిటివ్ పర్స్పెక్టివ్ కి. బట్ హను ఫిలిం గురించి ఏం లేదు, లైక్ బిహైండ్ ద సీన్స్ మొన్న ఏదో పెల్గామ్ లైక్ ఆ పర్స్పెక్టివ్ ఒకటి నడిచింది. బట్ బియాండ్ దట్ వీ నో నథింగ్ అబౌట్ ఇట్. కానీ మనం ఏదో సుభాష్ చంద్రబోస్ సెట్స్ అని చాలా అనుకున్నాం, వరల్డ్ వార్ రాజాకర్ టోటల్ గడ్డము టోటల్ అనుకుని చూస్తే టోటల్ మీసం పెట్టేసుకొని అదంతా ఉంది. అండ్ లిటరల్లీ లైక్ ఆర్మీ మనం అది డిస్కస్ చేసాం, గుర్తుంది నీకు? లైక్ మిలిటరీ పర్సనల్స్ కి అంటే కొంతమంది సినిమాటిక్ లిబర్టీ కోసం వాళ్ళకి ఒక స్టైలైజ్డ్ గెడ్డం పెట్టి ఆర్మీలో దింపుతారు. బట్ దట్స్ నాట్ హౌ. అంటే 1940s స్టోరీ ఎట్లా అంటే మనకి ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఎట్లా జరిగిందని చెప్పడానికి యూ కెన్ సీ మస్టాష్ కూడా ఉండదేమో కదా ఆ టైంలో. కంచెలో యూ హ్యావ్ దట్ మిలిటరీ లుక్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరికి అట్లే ఉంటుంది, బాగుంటుంది. ఈవెన్ అవసరాలు ఫెంటాస్టిక్ లుకింగ్ చాలా బాగుంటుంది అని కదా. అది ఈవెన్ నీకు ఇప్పుడు సీతారామంలో కావచ్చు, నీకు అంటే సీతారామం 1965 మనది ఏమో దాంట్లో కూడా కొంచెం స్టైలిష్ వెళ్ళిపోయాడు ఏమో. అదే లుక్ స్టైలిష్ అలా నేను చెప్తుంది, హౌ ఎన్ ఆర్మీ పర్సన్ షుడ్ లుక్ అక్కడ నేను చెప్తుంది. అండ్ దీంట్లో కూడా ఐ థింక్ వీళ్ళు ఇప్పుడు గెడ్డం మైండ్ లైక్ మీకు నీట్ గా క్లీన్ గా ఉంది. ఐ డోంట్ నో హౌ ఇట్ రియల్లీ లుక్స్ ఫ్రేమ్ లో. నువ్వు చెప్పినట్టుగానే సైడ్ నుంచి అంత బాగానే ఉంది, కానీ కెమెరాలో ఎట్టుంటది అది. అండ్ మైత్రి వాళ్ళు ఆల్ గన్స్ వెళ్తున్నారు ఇక్కడ, చెప్తున్నారు చాలా బడ్జెట్. దే ఆర్ ఆల్ గోయింగ్ బడ్జెట్. బ్రో నేను ఒకటే చెప్తా, అంటారు కదా, మైత్రి ఈజ్ అ స్టార్ వర్షన్ ఆఫ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీ సిరీస్. వాళ్ళు అంతే డబ్బులు ఎక్కువ పెడుతున్నారు, పెద్ద సినిమాలు చేస్తున్నారు అంతే.
వాళ్ళు లక్కీలీ స్టోరీలు వర్కింగ్ వింటున్నారు. రైట్ లైక్ వాళ్ళ మిడ్ రేంజ్ అండ్ లైక్ స్మాల్ ఫిల్మ్స్ వర్క్ కావట్లేదు కానీ బట్ దే ఆర్ లైక్ రికవరింగ్ ఎవ్రీథింగ్ విత్ బిగ్ ఫిల్మ్స్ ఏమో పెద్ద స్టార్లతో చేస్తున్నాం కాబట్టి రికవరింగ్ తొందర అవుతుంది ఎవరు తెలుసుకో. అలా అని పుష్ప చెప్పే అంటే లైక్ వాట్ పుష్ప పుష్ప చూడు పుష్ప రియల్లీ వర్క్స్ రంగస్థలం బికాస్ సుకుమార్ అండ్ ఎవ్రీథింగ్ ఐ థింక్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పటికీ అనుకున్నా కానీ ఇఫ్ యూ థింక్ ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ RC-17 కూడా వాళ్ళే కదా మైత్రి కదా కాదు వృద్ధి RC-17 కూడా వృద్ధి వృద్ధి అరే సినిమాస్ ఇది వాళ్ళదే ఇదిరా ఇది వాళ్ళదే కాదు వృద్ధి ఇది పెద్ద వృద్ధి అది కూడా వాళ్ళదే వృద్ధి కూడా అదే అది కూడా వాళ్ళేనా అది కూడా వాళ్ళదే ఓకే 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 వృత్తి కూడా వాళ్ళదే బ్రో అందరికి తెలిసింది ఓపెన్ సీక్రెట్ తెలిసిందే అంటే వాళ్ళ టీమే వన్ గోస్ అవుట్ అండ్ బిల్డ్స్ న్యూ చేస్తారు ప్రొడక్షన్ అట్లా అనుకున్నా కానీ లైక్ ప్రభాస్ అను మీద వాట్ ఎవర్ ద ఓన్లీ థింగ్ హోప్ అయినా భయమైనా హను మీదనే యూ గాట్ సీతారామం లాంటి సినిమా ప్రభాస్ మీద చేస్తే వర్కౌట్ కాదు నా ఫీలింగ్. ఎందుకంటే టూ పోయటిక్ ఆ పోయటిక్స్ లో మనము రాధేశం చూసే మనకి వద్దయ్యా ఆ రేంజ్ రావడం మా వల్ల కాదని ఫీలింగ్ లో ఉన్నాం మనం. వీళ్ళు మళ్ళీ 1940s వెళ్ళి వార్ బ్యాక్డ్రాప్ లో పెట్టి అక్కడ పోయటిక్ పట్టిస్తే కంచె రేంజ్ లో కవితలు చదవదన్నా నా వల్ల కాదు. నా బాధ ఇప్పుడు కంచెలా చేస్తే భయం నాకు. కంచె డింట్ వర్క్. కంచె వర్క్ అవ్వాల్సిన సినిమా కాలేదు. కంచె ఇస్ ఎ వెరీ గుడ్ డ్రామా మ్యాన్ ఫెంటాస్టిక్ మూవీ మస్తు అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ డ్రామా అది బట్ మన మరీ ఎటో వెళ్ళిపోయేది అట్లే. నాకు కృష్ణ దగ్గర అదే అనిపిస్తుంది. ఎటో వెళ్ళిపోతాడు పాయింట్ ఉందనుకో ఆ పాయింట్ డీప్ గా వెళ్ళిపోతాడు. దాని కమర్షియాలిటీస్ ఉండాలి జనాలు నేను ఎలాగైనా నాకు ప్రాబ్లం లేదు కృష్ణ ఎంతమంది అవుతారు అట్లా నీలాగా నాలాగా అందరు కాలేదు కదా. ఇప్పుడు కంచె గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. కృష్ణం వందే జగద్గురు లైన్స్ ఉంటాయి సాలిడ్ సూపర్ ఉంటుంది. కేక్ అసలు నా బాధ ఏంటంటే నా భయం ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి లైక్ దాట్ ప్రభాస్ అను మూవీ కూడా. అండ్ ఆల్సో యూ హ్యావ్ అ హీరోయిన్ ప్రాబ్లమ్ రైట్. వాళ్ళు ఏం చేస్తారు మన దిల్జీత్ దోసాంజ్ పెంట అవుతుంది. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను. దిల్జీత్ దోసాంజ్ ఇష్యూ ఏంటంటే లైక్ షీ ఇస్ లిటరల్లీ ఎ సిటిజన్ ఆఫ్ పాకిస్తాన్. అండ్ ఆల్సో షీ క్రిటిసైజ్డ్ అండ్ ఆల్సో హడావిడి జరిగి మాట్లాడింది. ఇక్కడ ఈమె వచ్చేసరికి ఆమె సిటిజన్షిప్ ఇండియాలోనే ఉంది ఈమె. అండ్ షీ వాజ్ బార్న్ అమెరికన్ అండ్ లైక్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఇండియా అనుకుంటా. మదర్ ఇండియా, ఫాదర్ పాకిస్తాన్. సో ఇది ఒక చాలా మిక్స్డ్ సిచ్యువేషన్. ఇది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని ఐ డోంట్ నో. ఐ థింక్ లీగల్లీ వీళ్ళు యాక్షన్ తీసుకోలేరు. బట్ ఉంటారు యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళు ఏమన్నా దే కెన్ పర్సూ సంథింగ్. అంటే అలా చెప్పచ్చు. బేషరం రంగ్ సాంగ్ గుర్తుంది. అదే అలాంటివి ఏమన్నా చేయొచ్చు. అంటే ఏమైంది అసలు ఏముంది అయ్యింది అంటే ఐ డోంట్ థింక్ అంటే బట్ సెంటిమెంట్స్ ఇక్కడ ఏదో సంథింగ్ చేశారు. బట్ ఇది కూడా అలా చేయడానికి ఉంటుంది కానీ బట్ ఆన్ లీగల్ గ్రౌండ్స్ అయితే ఐ డోంట్ థింక్ మన వాళ్ళు అదే సిబిఎఫ్స్ వాళ్ళు కానీ ఆర్ కోర్ట్స్ కానీ అబ్జెక్ట్ చేయవు. ఎందుకంటే ఈమె సిటిజన్షిప్ అక్కడ లేదు కాబట్టి. ఎథికల్లీ అండ్ మోరల్లీ ఇట్స్ డిఫరెంట్. మన ఇండియన్ సిటిజన్స్ నే వదిలేరా అంటే ఇవన్నీ ఇట్లాంటి కథలని ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు. వేరే విషయం కానీ సినిమా రిలీజ్ అయ్యే మనకు తెలుస్తుంది వేరే విషయం. అండ్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ నాకు అదేంటంటే అదొక ఫ్యాక్టర్ అయింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. కానీ లైక్ మెజారిటీ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ద ఫిల్మ్ హ్యాస్ టు వర్క్. ఫిల్మ్ని నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 14, 15 ఎందుకంటే అన్ని ముందట్లా ఫ్రైడే వచ్చి చూస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఏమైంది తెలుసా, వార్ 2 వస్తుంది కదా. ఇప్పుడు అందరు ఏమంటున్నారు సినిమా ఇండిపెండెన్స్ డేకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. 14th రిలీజ్ చేస్తున్నాం. ఎవరు ఇండిపెండెన్స్ డే రిలీజ్ చేసిన సినిమా అలా కూడా అనొచ్చుగా మనం. 14th పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే కాంట్రవర్సీ క్రియేట్ చేయాలంటే ఎట్లైనా చేయొచ్చు. ఎట్లా చేస్తావురా, ఇట్లా చేస్తావు. సూర్య రంధ్రంలో ఏ నువ్వు నూగుతావు, గార్జుల్లో నూగుతావు, ఇంకా అన్ని లాగుతావు. లాగాలనుకుంటే ఎట్లయినా లాగుతావు, అది వేరే విషయం. సో అట్లా జరుగుతుంది వేరే విషయం. కానీ స్టిల్ నాకు కొంచెం డౌట్ ఇరుకోవయ్యా. చూద్దాం ఎట్లా ఉంటుంది. నా బాధ అది. లెట్స్ సీ. లుక్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంది నచ్చింది అంటున్నారు. హ్యాపీ, ఎంజాయ్ చేయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. సినిమా రిలీజ్ కానీ ప్రోమో ఏదైనా వస్తే హ్యాపీ. ఐ థింక్ బర్త్డే నాడు రావాలి, రాకపోతే నాకు చిరాకు వేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నా కానీ ఇవ్వండి. రాజాసాబ్కి ఇచ్చేసి మీద చేయకండి. రాజాసాబ్ కూడా ట్రైలర్ వదులుతారు. ఆ టైంకి నాకు నమ్మకం ఉంది. బర్త్డే అక్టోబర్ 23 రావాలి. కనీసం లుక్ అని వదులు, లుక్ అని వదులు. రాదు రిపబ్లిక్ డే అని వదులు.
అరే! అక్టోబర్ 23కి ఇంకొక లైక్ ఒక 45 డేస్ పెట్టుకుంటే నీకు రాజసాబ్ ఉంది. సో, ఐ డోంట్ థింక్ ఇప్పుడు నీకు మన ఎన్టీఆర్, నీల్ వాళ్ళు ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి ఎందుకు వదలలేదంటే దే లైక్ షుడ్ కొన్ని హావ్ మ్యాచ్ రోజుల్లో చెప్తున్నా వార్ 2 కదా ఉంది. వార్ టూ దే కంతా షుడ్ మిక్స్డ్ హావ్ వచ్చింది. దే షుడ్ హావ్ డన్ దట్. నిజంగా ఎన్టీఆర్ ఆ! ఎన్టీఆర్ అది. పిఆర్ అంటే అట్లా చేయాల్సిందే. అరే మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటారా తేడా కొట్టేటట్టుంది, ఇది కూడా చేయండి, ఇది కూడా చేయండి అని చెప్పేసి ఇది ఆ! టాపిక్ ఎగిరిపోయేది, ఆ! ఇది వచ్చేది తేడా కొట్టుంటే మాట్లాడేది. వదిలిపడేయాల్సిందే. ఆ, ఇంకోటి ఏం లేదు అది అక్కడనే. బట్ స్టిల్ ఐ థింక్ అలాగే ఈళ్ళు గూడా ఇప్పుడు మరి రాజసాబ్ రన్ అవుతున్నప్పుడు వై డు యూ పుట్ ఎ లైక్ ఇదెందుకు వదులుతావు? ఐ డోంట్ థింక్ రాదేమో అనుకుంటున్నా. పిఎంఎఫ్ కాబట్టి ఏమో కానీ కనీసం రిపబ్లిక్ మేబీ డే కన్నా వదలండి. ఆ బిహైండ్ ద టైంకి సీన్స్ రాజసాబ్ ఫోటో. రిలీజ్ అయిపోయి ఉంటుందిగా. ఆ! ఆ! అది చేయొచ్చు. అది చేయొచ్చు. బిహైండ్ ద జనవరి. సీన్స్ అరే ఫోటో నీకు వదలండి. బిహైండ్ ద ఇప్పుడు మొన్న లుక్ ఆల్రెడీ వచ్చినాయి తెలుస్తుంది కదా కదా, అనుపమ్ లుక్ ఖేర్ గారితో. తెలుస్తుంది సో, అలాంటి ఫోటో ఏదోటి. యాహ్! కదా. మేబీ. బట్ చూద్దాం లుక్ అయితే అట్లుంది. అదే. నాకు నచ్చింది చూద్దాం. మీ థాట్స్ కామెంట్స్ చెప్పండి.